హాయ్ అండి, వెల్కమ్ టు రాయల్ రెసిపీస్. ఈరోజు పనసాకులతో పొట్టికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి కోనసీమ జిల్లాలో చాలా ఫేమస్ అండి. చూసారా, 3 పనసాకులు తీసుకుని అట్లానే ఒక పచ్చి వినుపులు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న బుట్టలుగా కుట్టుకోవాలండి. అదేనండి, పొట్టి బుట్టలుగా కుట్టుకుంటాం కాబట్టి దీన్ని పొట్టికలు అని కూడా అంటామండి. యాక్చువల్గా ఈ పనసాకులో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. ఈ పనసాకుల్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో ఇది చాలా అద్భుతమైన పాత్ర కూడా పోషిస్తుందండి. ఇలా ఒక పనసాకు తీసుకుని దాన్ని ఇలా కోన్గా కూడా చుట్టుకోవచ్చు. అదేంటి, కిల్లీలా కూడా చుట్టుకుని దాంట్లో మనం ఇడ్లీ పిండి నింపుకుని ఇదిగో ఈ విధంగా ఆ పొట్టికల్లో ఇడ్లీ పిండిని నింపుకోవాలండి. తరువాత ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకుని మనం ఇడ్లీలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో కింద రేకిని తీసుకుని దానిపైన ఈ పొట్టికలన్నింటిని పెట్టుకుని కాసేపు ఉడికించాలి. చూసారా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ పనసాకుల్ని విడదీసి ఈ విధంగా పొట్టికలను బయట తీసుకోవాలి. వేడివేడిగా ఒక ప్లేట్లో వేసుకుని కొబ్బరి చట్నీ వేసుకుని అలాగే కొంచెం కారపొడి, కొంచెం కందిపొడి వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రుచి ఆరోగ్యం మీ చేతుల్లో. థ్యాంక్ యూ.